మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై చర్య తప్పదా? సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన రాజగోపాల్ రెడ్డిపై చర్యలకు పీసీసీ రెడీ అవుతుందా అంటే అవునని అంటున్నారు పార్టీ నేతలు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఇవాళ రాజగోపాల్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడనున్నారు. తరచూ సీఎం రేవంత్ పై వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆయన వ్యాఖ్యల వల్ల ప్రభుత్వానికి పార్టీకి నష్టం కలుగుతోందని క్రమశిక్షణ కమిటీ భావిస్తోంది. దీంతో రీసెంట్ గా రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలపై నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. అటు రాజగోపాల్ రెడ్డి కూడా డీకే శివకుమార్ కు రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. తనకు ఇచ్చిన హామీ ప్రకారం మంత్రి పదవి ఇవ్వాలన్న విషయాన్ని గుర్తు చేసినట్లు తెలుస్తోంది. దీంతో రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో రచ్చగా మారింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్ సునీత. కాంగ్రెస్ పార్టీలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యవహారం రోజు రోజుకు ముదురుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల తను మంత్రివర్గంలో అవకాశం దక్కకపోవడంతో ఒకవైపు పార్టీని, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్న విమర్శల వల్ల పార్టీకి తీవ్రంగా నష్టం జరుగుతూ ఉంది. ప్రభుత్వానికి, పార్టీకి నష్టం చేకూరేలా ఉందని చెప్పేసి అధిష్టానము, అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించి పీసీసీ కూడా అభిప్రాయపడుతోంది. సో దీంతో రాజగోపాల్ రెడ్డిని కట్టడి చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టినట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి రాజగోపాల్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. అసలు ఎందుకు పదే పదే సీఎం రేవంత్ ను టార్గెట్ చేయడానికి కారణం ఏంటి, అసలు పార్టీ పట్ల మీ యొక్క ఆలోచన ఏంటి, ఎందుకు మంత్రివర్గంలో అవకాశం దక్కకపోవడంతో అసంతృప్తి చాలా మందికి పార్టీలో సీనియర్లు ఉన్నారు. అందరికి కూడా కొందరికి అవకాశాలు వచ్చాయి. ఆయా సామాజిక వర్గాలు కావచ్చు, ఆయా జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ సమీకరణ ఆధారంగా మంత్రివర్గంలో అవకాశం దక్కింది. సో మంత్రివర్గంలో అవకాశం దక్కనంత మాత్రాన పదే పదే పార్టీని, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం ఎంతవరకు సబబు? ఇలా చేయడం వల్ల మీకు ఉన్నగూరే ప్రయోజనాలు ఏంటిది? అలా అధికార పార్టీకి సంబంధించి ఉంటూ అధికార పార్టీ పైన విమర్శ చేయడం, ప్రభుత్వం పైన విమర్శ చేయడం, సీఎం పైన విమర్శ చేయడం వల్ల అల్టిమేట్ గా మీరు పార్టీని డ్యామేజ్ చేయడానికి వ్యవహరిస్తున్నట్టుగా ఉంది మీ తీరు అని చెప్పేసి కూడా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి రాజగోపాల్ రెడ్డితో మాట్లాడే అవకాశం కనబడుతోంది. సో నిన్న మల్లు రవి ఒక సందర్భంలో మాట్లాడినప్పుడు కూడా రాజగోపాల్ రెడ్డితో నేరుగా మాట్లాడిన తర్వాతే, అతని అభిప్రాయం తీసుకున్న తర్వాత క్రమశిక్షణ కమిటీ ఒక నిర్ణయం తీసుకుంటుంది. వీలును బట్టి అతని ఆలోచన, అతని వివరణ కోరిన తర్వాత షోకాజ్ నోటీసులు ఇవ్వడమా, లేకుంటే నెక్స్ట్ తదుపరి చర్యలకు సిద్ధపడమా అనేది మాత్రం నిర్ణయించాల్సి ఉంటుందని చెప్పేసి మల్లు రవి నిన్ననే అన్నాడు. సో దాంట్లో భాగంగానే ఈ రోజు రాజగోపాల్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడే అవకాశం కనబడుతోంది. సో మొత్తంగా అయితే రాజగోపాల్ రెడ్డి తీరు మాత్రం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఎప్పుడు కూడా అంటే తను కంట్రోల్ గా ఉండకుండా కొంత అగ్రెసివ్ గా ఉంటూ ఇప్పుడే కాదు, గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు బీజేపీ వీళ్ళ సందర్భంలోనూ, బీజేపీలో ఉన్నప్పుడు అతని మాటలు తీరు కావచ్చు, అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అధికార పార్టీలో ఉంటూ కూడా అధికార పార్టీకి ఇబ్బంది కలిగేలా అనేక సందర్భాల్లో మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఆ నేతలు చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా మునుగోడు నియోజకవర్గంలో కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో బీఆర్ఎస్ హయాంలోనే సంక్షేమ పథకాలు మంచిగా ఉండేవి అని ప్రజల ఆలోచనగా ఉందని చెప్పేసి అల్టిమేట్ గా అధికార పార్టీకి కొంత ఇబ్బంది కలిగించేలా మాట్లాడిన పరిస్థితి ఉంది. అదే సందర్భంలో అసెంబ్లీ వేదికగా అసెంబ్లీలో యాదాద్రి నిర్మాణం గొప్ప నిర్ణయం అని, యాదాద్రి టెంపుల్ నిర్మించిన గొప్ప విషయం అని, దాన్ని సీఎం గా పనిచేసినటువంటి గతంలో సీఎం గా ఉన్నటువంటి కేసీఆర్ ను ఖచ్చితంగా అభినందించాల్సిందే, ఒక గొప్ప పని చేపట్టాడని చెప్పేసి కూడా అసెంబ్లీ వేదిక కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ ను పొగడం, ప్రశంసలు గుప్పించడం కూడా, ఇవన్నీ కూడా పార్టీ ఎప్పటికప్పుడు రాజగోపాల్ రెడ్డి తీరును గమనిస్తూ వస్తుంది. అయితే ఇదే సందర్భంలో మంత్రివర్గంలో ఖచ్చితంగా తనకు ఈసారి అవకాశం దక్కుతుంది. గతంలో అధిష్టానం తనకు హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు ఖచ్చితంగా మంత్రివర్గంలో అవకాశం దక్కుతుందని చెప్పి భావించినప్పటికీ ఆ మంత్రివర్గ విస్తరణ జరిగిన క్రమంలో అతనికి అవకాశం దక్కలేదు. అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. అదే సందర్భంలో అడపాదడప సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు, ఆ విమర్శలు చేస్తా ఉన్నాడు. సో ఈ నేపథ్యంలో రెండు సందర్భాల్లో కూడా సీఎం కి సంబంధించి తదుపరి సీఎం నేనే మళ్ళీ సీఎం గా కొనసాగుతానని చెప్పేసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఖండిస్తూ తీవ్రంగా తప్పుపడుతూ ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. అదే సందర్భంలో రీసెంట్ గా నిన్న ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంలో కూడా ప్రతిపక్షాలను విమర్శించడమే పనిగా పెట్టుకున్నాడు సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా కొంత ప్రతిపక్షాలకు సంఘీభావం ప్రకటించినట్టుగా మద్దతు ఇచ్చేలాగా వ్యాఖ్యానించాడు. సో ఇవన్నీ చూస్తా ఉంటే
రేవంత్ రెడ్డి ఎందుకు టార్గెట్ అయ్యాడు, రేవంత్ రెడ్డి ఒకవేళ కనుక మంత్రివర్గంలో అవకాశం దక్కకపోవడానికి రేవంత్ రెడ్డి కారణం అని రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారా? ఆ భావించే ప్రతి సందర్భం వచ్చినప్పుడల్లా రేవంత్ రెడ్డి టార్గెట్ చేయడం కారణం ఇదేనా అని చెప్పేసి కూడా ఆ రాజగోపాల్ రెడ్డిని ఫోన్ లో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి మల్లు రవి విచారించే అవకాశం ఉంది. సో మొత్తానికి అయితే ఈ వ్యవహారం ఇప్పుడు తారా స్థాయికి చేరింది. అంటే రాజగోపాల్ రెడ్డి కూడా చాలా వ్యూహాత్మకంగా పోతున్నట్టుగా తెలుస్తోంది. పదే పదే సీఎం రేవంత్ టార్గెట్ గా తీవ్ర వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా అధిష్టానం స్పందిస్తుంది. పిలిచి మాట్లాడడమా లేకుంటే ఏదో ఒక విషయం తన పైన చర్యలు తీసుకుంటే తనే పార్టీ నుంచి వెళ్తే ఇప్పటికే గతంలో మొన్న కొద్ది రోజుల క్రితం ప్రకటించాడు, వీలైతే మునుగోడు ప్రజల కోసం నేను ఉప ఎన్నిక ఎదుర్కోవడానికే సిద్ధం, రాజీనామాకు సిద్ధం అని చెప్పేసి కూడా ప్రకటించాడు. కాబట్టి దాంట్లో భాగంగానే వ్యూహాత్మకంగా కాంగ్రెస్ నుంచి ఏదైనా చర్యలకు పాల్పడితే దాన్ని సెంటిమెంట్ గా తనపై కాంగ్రెస్ నాకు మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చి విస్మరించి పైగా తనపై చర్యలు తీసుకుంది, పార్టీ నుంచి పంపించేందుకు ప్రయత్నిస్తుందని చెప్పేసి ఒక సాకు చూపి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉందనే కూడా ఓ చర్చ లేకపోలేదు. సో దీంతో మొత్తంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాలు మాత్రం కొంత కాంగ్రెస్ పార్టీని ఇబ్బందికరంగా అధికార పార్టీకి ఒక మునుగోడు సంబంధించి అధికార పార్టీ ఎమ్మెల్యేనే ఇట్లా తీవ్రంగా వ్యాఖ్యలు చేయడం, సీఎం రేవంత్ టార్గెట్ చేయడంతో పాటుగా పదే పదే పార్టీకి ఇబ్బందికరంగా వ్యవహరిస్తుండడం మాత్రం కొంత పార్టీకి తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు. సో అది ఒక ఎపిసోడ్ అయితే కర్ణాటక డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి డీకే శివకుమార్ తో కూడా నిన్న రాజగోపాల్ రెడ్డి భేటీ కావడం, ఒక మాదాపూర్ లోని ఒక ప్రైవేట్ హోటల్లో భేటీ కావడం, తర్వాత అతనికి శివకుమార్ కు సీఎం రేవంత్ రెడ్డి పైన ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. సో సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడానికి కారణాలు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే మంత్రివర్గంలో ఎవరికి అవకాశం దక్కాలనేది 1-2 అవకాశాల మేరకు సీఎం రేవంత్ రెడ్డిగా ఉంటుంది, కానీ అల్టిమేట్ గా అధిష్టాన నిర్ణయం మేరకే మంత్రివర్గ విస్తరణ జరుగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం ఎందుకు అని ఒకటి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అడిగే అవకాశం ఉంది. అదే సందర్భంలో ఇప్పుడు డీకే శివకుమార్ కూడా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవకాశాలు కనబడుతున్నాయి. ఆ రేవంత్ కూడా రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై రేవంత్ రెడ్డితో డీకే శివకుమార్ కూడా మాట్లాడే అవకాశాలు కనబడుతున్నాయి. సో మొత్తంగా కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి ఒక పెద్ద వివాదాస్పదంగా తీరు మారిందని చెప్పవచ్చు. సో తర్వాత ఏం చేయబోతా ఉంది క్రమశిక్షణ కమిటీ మల్లు రవి రాజగోపాల్ రెడ్డితో మాట్లాడిన తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటారు, పీసీసీకి ఎలాంటి నివేదిక వెళ్తుంది, అధిష్టానానికి ఎలాంటి నివేదిక పంపిస్తారు. సో మొత్తంగా కూడా నివేదిక అందిన తర్వాత అధిష్టానం ఏం చేయబోతా ఉంది, షోకాజ్ నోటీసులు ఇవ్వడమా లేకుంటే ఒకసారికి నెక్స్ట్ ఎక్స్క్యూజ్ చేసి నెక్స్ట్ కనుక ఇల్లే కంటిన్యూ చేస్తే అప్పుడు తదుపరి చర్యలకు ముందుకెళ్లడం అనేది మాత్రం కొద్ది రోజుల్లో తేలనుంది. సో మొత్తానికైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంటి కింది నలుసులా రాజగోపాల్ రెడ్డి తీరు మారిందని చెప్పవచ్చు. ఒకవైపు సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీరును కూడా కొంత తీరు పట్ల తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి తీరు వల్ల అల్టిమేట్ గా తనకు కూడా ఇబ్బందికర పరిస్థితులు వస్తుంది. పార్టీ అధిష్టానానికి సీఎం రేవంత్ రెడ్డికి తన పైన కొంత సానుకూలంగా నమ్మకం ఉంది, దృక్పథం ఉంది. అలాంటి మా ఇద్దరు సీఎం కు రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మధ్య ఉన్న సంబంధాలు కూడా రాజగోపాల్ రెడ్డి వల్ల కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కోమటిరెడ్డి తన అనుచరుల వద్ద వెల్లడించినట్టుగా తెలుస్తోంది. మొత్తం ఈ వ్యవహారం మాత్రం కాంగ్రెస్ పార్టీలో రాజగోపాల్ రెడ్డి వ్యవహారం టీ కప్పులో తుఫాన్ గా మారుతుందా లేకుంటే పెను ప్రకంపనలు సృష్టిస్తుందా అనేది మాత్రం రాబోయే కొద్ది రోజుల్లోనే తేలనుంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.